రుసిగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని నారాయణదాస్ గూడలో ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పెంకుటిల్లు పైకప్పుగా పాలిథిన్ కవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయాన్నే ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న శ్రీనివాస్ భార్య లావణ్య, కూతురు ప్రార్థనకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. చికిత్స అందిస్తుండగా తల్లి, కూతురు ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. విశాఖ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని నారాయణదాస్ గూడలో ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పెంకుటిల్లు పైకప్పుగా పాలిథిన్ కవర్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. మరి ఉదయాన్నే ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ఇంట్లో ఉన్న శ్రీనివాస్ భార్య లావణ్య, కూతురు ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన అటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియాకు అయితే తరలించడం జరిగింది. అయితే ఇరువురు కూడా చికిత్స అందిస్తుండగా తల్లి, కూతురు ఇద్దరు కూడా మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. లేచేకల్లా మంట వస్తున్నది. ఏమైంది నా పిల్లలు సస్యంరా అని అంటున్నారు. అంతే. ఎన్ని గంటలప్పుడు? 4:30 అయింది సార్. మబ్బులా 4:30. నేను వంకాయలు తీసుకుపోదామని లేచిన, మా పిల్లవాడు కూడా లేచి ఓకే నేను బయటకు వచ్చిన అంతే. ఎవరెవరు అందులో? పిల్ల, మా కోడళ్ళు ఉన్నారు. ఏం పేరు? ఆమె పేరు లవణి. మీ మన్మరాల పేరు? పవని. ఏం చదువుతుంది పాప? 8. కందాడ. ఇద్దరిని కందాలను దించొస్తాయి ఈ టైంలో. మళ్ళా మధ్యాహ్నం 12 గంటలకు ఒక పూట చదువు కదా. ఓకే. అప్పటికల్లా మీరు అందరు పోయి చూసిరా? ఎప్పుడు? అందులో మబ్బుల మబ్బులో అందరము నీళ్ళు పెడితే అందరు వచ్చేసారు సార్. అందరు నీళ్ళు కొట్టారు. అరే పిల్లున్న లోపల గుంజుకరండి అంటున్నాను నేను.